హాయ్ దిస్ ఇస్ ప్రవీణ్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మంత్రాలయం నుంచి భద్రాచలం వెళ్ళే టీఎస్ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్సు కొత్తగూడెం డిపోకి చెందిన అల్ట్రా డీలక్స్ బస్సు. ఈ బస్సు అయితే 2012లో అయితే స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ బస్సు అయితే మంత్రాలయంలో మధ్యాహ్నం 3:30 అయితే అవైలబుల్గా ఉండేది. సాయంకాలం 4 గంటలకైతే మంత్రాలయం నుంచి అయితే బయలుదేరేది. ఈ బస్ వల్ల ఎమ్గనూరు, కోడుమూరు, కర్నూలు, జడ్చర్ల, హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ మీదుగా భద్రాచలంకి అయితే చేరుకునేది. ఈ బస్ ఎమ్గనూరుకు సాయంకాలం 4:30, కోడుమూరుకు సాయంకాలం 5:20, కర్నూలుకు సాయంకాలం 6 గంటలకు, హైదరాబాద్కు రాత్రి 11 గంటలకు, కొత్తగూడెంకు తెల్లవారుజామున 5 గంటలకు, భద్రాచలంకు ఉదయం 6 గంటలకైతే చేరుకునేది. మంత్రాలయం నుంచి భద్రాచలంకు సుమారుగా 625 కిలోమీటర్ల దూరం అయితే ఉండేది. టోటల్ జర్నీ అవర్స్ 14 గంటలు. అలాగే ఈ బస్ అయితే ప్రజెంట్ అయితే సర్వీస్ అయితే అందుబాటులో అయితే లేదు. ఎందుకంటే 2014 వరకు అయితే ఈ బస్సు మనకు అవైలబుల్గా ఉండేది. తర్వాత రాష్ట్ర విభజన అంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అయితే ఈ బస్సుని అయితే తీసేయడం అయితే జరిగింది. అయితే ఈ బస్సును మళ్ళీ పునఃప్రారంభించవలసిందిగా అయితే చాలామంది అయితే అనుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రాలైన 2 పుణ్యక్షేత్రాల మధ్య ఒక బస్సు నడపడం నిజంగా ఎంతోమంది భక్తులకైతే యూస్ఫుల్గా ఉంటుందని చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది. భద్రాచలం వెళ్ళిన మంత్రాలయంలో కూడా చాలామందిని ఎంక్వైరీ చేయడం ఏమిటంటే ఈ బస్సుకి సరైన ఆక్యుపెన్సీ లేదంట. అంటే దాదాపుగా 2012లో తర్వాత దీని యొక్క ఆక్యుపెన్సీ పెరిగినా సరే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అయితే ఈ సర్వీస్ని అయితే తీసేయడం అయితే జరిగింది. ఇలాంటి సర్వీసులు అంటే ఈ టెంపుల్స్ అలాగే ఫేమస్ పుణ్యక్షేత్రాల మధ్య బస్సులని ఎక్కువగా అంటే టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు సరైన అవగాహన ఏర్పరచుకొని ఇలాంటి బస్ సర్వీసులను మళ్ళీ పునఃప్రారంభించవలసిందిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.